న్యూస్ బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ మధ్యాహ్నం పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉన్న భగీరథ్ వ్యక్తిగతంగా హాజరు కాకుండా పోలీసులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించారు. ఈ నెల 15వ తేదీన విచారణకు హాజరవుతారని ఆయన తన మెయిల్లో పేర్కొన్నారు. కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు కీలక సాక్ష్యాలతో విచారణకు వస్తానని భగీరథ్ స్పష్టం చేశారు. సిట్ దర్యాప్తుకు తాను పూర్తిగా సహకరిస్తానని చెబుతూ పోలీసులకు ఈమెయిల్తో పాటు ఒక లేఖను కూడా పంపారు. బాధితురాలి వయసు మరియు ఘటనకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను విచారణ సమయంలో సమర్పిస్తారని ఆయన తెలిపారు. అయితే ఇవాళ విచారణకు రాకపోవడంపై పోలీసులు ఎలా స్పందిస్తారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మనం చూస్తున్నాం ఇవాళ ఇటు బండి భగీరథ్ అయితే విచారణకు హాజరవ్వాలి, కానీ ఆయన మెయిల్ ద్వారా స్పందించారు కాబట్టి దీనికి సంబంధించి అసలు పోలీసులు నుంచి ఎటువంటి రియాక్షన్ ఉంది, డీటెయిల్స్ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెంచిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు ఫోక్సో కేసు ఇప్పుడు రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటూ సిట్ ఏర్పాటు చేసింది. కుకట్పల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సిట్ దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే పేట్ బషీరాబాద్ పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదైంది. అందులో పోక్సో కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరోసారి సిట్ బాధితురాలి స్టేట్మెంట్ తీసుకున్న అనంతరం సాయి భగీరథ్కు నోటీసులు జారీ చేశారు. ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ మధ్యాహ్నం 2 గంటలకు. సో విచారణకు హాజరు కాని సాయి భగీరథ్ పోలీసుల నోటీసులకు స్పందిస్తూ నోటీసులకు రిప్లై ఇస్తూ ఒక మెయిల్ చేశాడు. పోలీసులకు మెయిల్ చేసిన మెయిల్లో కూడా లేఖలో కూడా కొన్ని కీలక అంశాలు ఆయన వెల్లడించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే సంచలన ఆరోపణలు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటూ బండి సాయి భగీరథ్ పైన చర్యలు తీసుకోవాలంటూ అనేక మంది నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే లేఖలో ప్రధానంగా సాయి భగీరథ్ దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తాను, కొన్ని ఆధారాలను తీసుకొని విచారణకు హాజరవుతాను, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ తీసుకోవడానికి 2 రోజుల గడువు కావాలంటూ కూడా లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. పేట్ బషీరాబాద్ పోలీసులకి ఈరోజు యాక్చువల్ మధ్యాహ్నం 2 గంటల సమయంలో 2 గంటల లోపు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్ కోరుతూ సాయి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించినటువంటి విచారణ రేపు జరగనుంది. సో రేపు విచారణ జరగనున్న నేపథ్యంలో బండి సాయి భగీరథ్ 2 రోజుల గడువు కోరడం పోలీసులని కొంత చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి. అంటే రేపు బెయిల్ పైన ఆశలు ఉన్నటువంటి సాయి భగీరథ్ బెయిల్ వచ్చిన తర్వాత విచారణకు హాజరు కావాలని భావిస్తున్నారా, లేదంటే బెయిల్ రిజెక్ట్ అయితే తదుపరి చర్యలకు సిట్ అధికారులు కూడా సిద్ధమైనట్లుగానే మనకు అర్థమవుతుంది. ఇక్కడ బాధితురాలి స్టేట్మెంట్ అనేది కీలకంగా మారబోతుంది. సిట్ అధికారి, సిట్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రితిరాజ్ గైక్వాడ్ బాధితురాలి స్టేట్మెంట్ నేరుగా తీసుకున్నట్లుగా తెలుసు. అందులో కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. అందులో భాగంగానే నోటీసులు ఇచ్చినటువంటి దాంట్లో కూడా సాయి భగీరథ్ పైనటువంటి నమోదైనటువంటి సెక్షన్లలో కూడా మార్పులు మనకు కనిపించాయి. నోటీసులో అండర్ సెక్షన్ 74-75 BNS యాక్ట్ ప్రకారం టు సెక్షన్ 11 రెడ్ విత్ 12 కూడా అందులో పోక్సో యాక్ట్ని యాడ్ చేశారు. అనంతరం నోటీసులో సెక్షన్ 5(1) రెడ్ విత్ 6 అనే పోక్సో కేసుని కూడా ఇందులో యాడ్ చేసినటువంటి పరిస్థితి, నోటీసులో యాడ్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ బాధితురాలి స్టేట్మెంట్ తీసుకున్న అనంతరం కొన్ని కీలక ఆధారాలు సిట్ సేకరించింది. అనంతరం బండి సాయి భగీరథ్కు దీనికి సంబంధించినటువంటి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎంతో ఆవేశంతో నిన్న బండి సంజయ్ కూడా ఈ అంశం పైన స్పందించారు. తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు, నాన్న నేను తప్పు చేయలేదంటూ చెప్పినట్టు కొంత ఎమోషనల్గా బండి సంజయ్ మాట్లాడినటువంటి పరిస్థితి. ఎవరైతే ఈ వివాదాన్ని పెంచుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తానంటూ కూడా బండి సంజయ్ సవాల్ విసినటువంటి పరిస్థితి. పొలిటికల్గా కూడా, రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారుతున్నటువంటి ఈ కేసులో తాజాగా సిట్ నోటీసులు జారీ చేయడం, ఈరోజు విచారణకు బండి సాయి భగీరథ్ హాజరు కాకుండా పోలీసులకు మెయిల్ చేసి 2 రోజుల గడువు కోరడం, ఇవన్నీ కొంత కీలక పరిణామాలు జరుగుతున్నాయి. కొన్ని ఆధారాలను తీసుకొని రావాల్సి ఉందంటూ కూడా సాయి భగీరథ్ తన లేఖలో పేర్కొన్నాడు. ఎందుకంటే 2 రోజుల సమయం కోరాడు. న్యాయమైన దర్యాప్తు కోసం గడువు కావాలి అంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో సమాధానం ఇస్తానని పోలీసుల నోటీసులకు అధికారికంగా బండి సాయి భగీరథ్ తన మెయిల్లో పేర్కొన్నాడు. దర్యాప్తుకు సిద్ధమే, కానీ
కొద్ది గడువు కావాలి, 2 రోజుల గడువు కావాలంటూ పేర్కొన్నారు. విచారణ తేదీ వాయిదా వేయాలంటూ కూడా పోలీసులకు బండి సాయి భగీరథ్ రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కోసం అవకాశం ఇవ్వండి, కొన్ని ఆధారాలను నోటీసులు అందుకున్నట్లు అంగీకరించినటువంటి సాయి భగీరథ్ కొన్ని డాక్యుమెంట్స్, కొన్ని ఆధారాలను తీసుకొని విచారణకి హాజరు అవుతానంటూ కూడా సాయి భగీరథ్ తన లేఖలో పేర్కొన్నారు. అయితే ఇక్కడ మరో కీలక అంశం, రేపు మధ్యంతర బెయిల్ పిటిషన్ ఇప్పటికే హైకోర్టులో బండి సాయి భగీరథ్ వేసినటువంటి ఆ కేసు మధ్యంతర బెయిల్ పిటిషన్ అనేది రేపు విచారణ జరుగుతుంది. మరి రేపు విచారణలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, మధ్యంతర బెయిల్ పైన కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి. అనంతరం ఒకవేళ కోర్టు రేపు విచారణ అనంతరం కూడా 2 రోజుల గడువు కోరిన నేపథ్యంలో పోలీసులు గడువు ఇస్తారా, లేదంటే తదుపరి చర్యలకు సాయి భగీరథ్ పైన సిద్ధమవుతారా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా బండి సాయి భగీరథ్ పేరు పొలిటికల్ హీట్ని తెలంగాణ రాష్ట్రంలో పెంచింది. మరోవైపు సాయి భగీరథ్ను అరెస్ట్ చేయాలి, చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నుంచి, ఇటు మహిళా సంఘాల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సిట్ సాయి భగీరథ్ కోరినటువంటి నేపథ్యంలో 2 రోజుల గడువు ఇస్తుందా, లేదంటే తదుపరి విచారణకు రావాలంటూ మరో నోటీసు జారీ చేస్తుందా అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన పరిస్థితి. సో ఈ కేసులో నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది మాత్రం కొంత సస్పెన్స్ అయితే ఈ కేసులో మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రసన్న. అయితే సాగర్, అంటే ఇప్పటికే చూసుకుంటే ఇటు ఈమెయిల్ ద్వారా ఆయన స్పందించండి అండ్ అలాగే లేఖ కూడా రాశాడు. అండ్ పోలీసులు ఏదైతే తన దగ్గర ఉన్న ఆ పూర్తి వివరాలు ఉన్నాయో అవన్నీ తీసుకుని రావాలని చెప్పారు. అండ్ అలాగే అతను కూడా అవన్నీ తీసుకుని వస్తానని చెప్పారు. కాబట్టి ఇప్పుడు పోలీసుల నుంచి పాజిటివ్గా రియాక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవాలా? ఎస్ ప్రసన్న, అంటే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి పోలీసులు కేసు నమోదు చేసిన అనంతరం ఎఫ్ఐఆర్లో బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అందులో కొన్ని కీలక అంశాలు ఎఫ్ఐఆర్లో ఉన్నాయి. ఆమె ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదులో కూడా కొన్ని కీలక అంశాలు వెల్లడించింది. గత కొన్ని రోజులుగా బాధితురాలు పడ్డటువంటి మనోవేదనను, సాయి భగీరథ్ ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేశాడన్న అంశాలు కూడా క్లియర్గా ఆధారాలతో సహా తల్లి ఫిర్యాదు చేసినటువంటి పోలీసులకు ఆ కంప్లైంట్లో ఎవిడెన్స్ సమర్పించింది. సో దాని ఆధారంగానే కేసు నమోదు చేయడం, అనంతరం కొన్ని కీలక పరిణామాలు జరిగాయి. సాయి భగీరథ్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను సైతం ఆధారాలతో సహా విచారణకు హాజరు కావాలంటూ కూడా సిట్ ఇచ్చినటువంటి నోటీసులో పేర్కొన్నారు. మరి సాయి భగీరథ్ ఎలాంటి ఆధారాలతో ముందుకు వస్తాడు? ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో ఫిర్యాదు చేసిన రోజే, శుక్రవారం రోజే కరీంనగర్లో సాయి భగీరథ్ ఇటు అమ్మాయి కుటుంబం, బాధితురాలి కుటుంబం పైన కంప్లైంట్ చేశారు. సో ఇది కూడా ఒక కీలక పరిణామంగానే చూడొచ్చు. హనీ ట్రాప్ అంటూ కొన్ని ఆరోపణలు చేశారు, ఫిర్యాదు చేశారు, 5 కోట్లు డిమాండ్ చేశారంటూ కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. కానీ ఇక్కడ పోక్సో కేసు, మైనర్ బాలిక పైన అతను చేసినటువంటి అంటే ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకొని కేసు నమోదు చేయాలి, మాకు న్యాయం చేయాలంటూ కూడా ఆ కుటుంబం పోలీసును ఫిర్యాదు చేసింది. అయితే తప్పుడు ఫిర్యాదులు తమ కుటుంబం పైన పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా, బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా ఫిర్యాదులో పేర్కొంది తల్లి, బాధితురాలి తల్లి. సో ఈ అన్ని అంశాలు సిట్టు పరిగణలోకి తీసుకొని కరీంనగర్లో నమోదైనటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటుందా, లేదంటే మరి సాయి భగీరథ్ రేపు విచారణకు హాజరైతే ఎలాంటి ఆధారాలతో, ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటి అన్ని ఆధారాలను తీసుకొని విచారణకు హాజరు కావాలంటూ కూడా సిట్టు నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో సాయి భగీరథ్ ఎలాంటి ఆధారాలను తీసుకొని పోలీసుల విచారణకు హాజరవుతాడు, రేపు మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం కొంత సస్పెన్స్గా ఉంది. సో మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ అనంతరం నెక్స్ట్ డే, అందుకే 2 రోజుల గడువు సాయి భగీరథ్ కోరినట్లుగా కూడా తెలుస్తుంది. కొంత లీగల్ టీమ్ అడ్వైస్ తీసుకునే కొంత కీలకంగా సాయి భగీరథ్ వెళ్తున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది ఈ కేసుకు సంబంధించినట్టు. ఎందుకంటే పోక్సో కేసు అంటే ఇప్పటికే బండి సంజయ్ మాట్లాడుతూ తమ కుటుంబాన్ని టార్గెట్ చేశాడు, రాజకీయంగా ఎదుర్కోలేక నా కుటుంబం నుంచి నన్ను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా నిన్న బండి సంజయ్ కొన్ని సంచలన కామెంట్ చేశారు, ఎవరినైనా వదిలిపెట్టనట్టు సంచలన కామెంట్ చేశారు. సో ఇది ఒక పొలిటికల్ హీట్ను పెంచింది రాష్ట్ర వ్యాప్తంగా. సో మరి సాయి భగీరథ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడం, అనంతరం నోటీసులు వేయడం, ఇటు మధ్యంతర బెయిల్ పిటిషన్కి అప్లై చేయడం, ఇవన్నీ కొన్ని కీలక పరిణామాలు ఈ కేసులో జరుగుతున్నాయి. మరి రేపు ఏం జరగబోతుంది, మధ్యంతర బెయిల్ పిటిషన్ విషయంలో, సాయి భగీరథ్ విషయంలో ఏం జరుగుతుంది, లేదంటే సిట్కు లేఖ రాసినటువంటి సాయి భగీరథ్కు పోలీసులు ఎలాంటి రిప్లై ఇస్తారు, తదుపరి నోటీసులకు గడువు ఇస్తారా, లేదంటే ముందే విచారణకు హాజరు కావాలంటారా అది మాత్రం మనం చూడాల్సిన పరిస్థితి. అనంతరం కొన్ని కీలక పరిణామాలు అయితే ఈ కేసులో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.